వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు వచ్చినటువంటి ఒక వీడియో పైన మనతో పాటు సీనియర్ జర్నలిస్టులు సత్యమూర్తి గారు అండ్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. అయితే ఇలాగా వైసీపీకి సంబంధించి ఎన్నెన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి. అయితే దీనికి అంతు ఆపు లేదా దీని మీద మనతో పాటు ఈరోజు సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైసీపీకి సంబంధించి ఒకరి తర్వాత ఒకరిది, ఒకరి మించి ఒకరిది అని చెప్పేసి అన్నట్టు అనుకోవాలి. అయితే ఈ యొక్క పొలిటికల్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ రకంగా చూస్తే మీరు అనంతబాబు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చింది, చాలా పెద్ద వైరల్గా మారుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒక్కడు కూడా చేతులు ఎత్తాడు. ఎందుకంటే ఎవరికి క్యారెక్టర్ ఉండదు. మనం అంతకు ముందర గోరంట్ల మాధవ్ అని ఒక ఎంపీ ఉండేవాడు. ఆ ఎంపీ ఏం చేశాడో చూసాం. ఆ ఎంపీ ఏం చేసిన ఆ దరిద్రం అంతా కూడా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు చేశాడు. ఇంకా వీళ్ళకి వేరే పని లేదా, పాట లేదా, మదం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా? అసలు ఈ ప్రవర్తన ఏంటి? జుగుప్సాకరమైన ప్రవర్తన చేస్తున్న వీళ్ళని అసలు ఈ సభ్య సమాజంలో వాళ్ళని ఎట్లా తిరగనిస్తున్నారు? ఈ ప్రజలు వాళ్ళని ఎందుకు ఇంకా భరిస్తున్నారు? అసలు అర్థం కావట్లా. నీకు ఇంత జుగుప్సాకరంగా, మహిళల పట్ల అసభ్యంగా, అత్యంత హేయంగా ప్రవర్తించే వీళ్ళని ఇంకా వీళ్ళ చుట్టూతో మనుషులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు అని చెప్పుకుంటూ ఉన్నారు. దరిద్రం అది, ఈ సమాజంలో దరిద్రం అది. అసలు ఏమాత్రం నైతిక విలువలు లేకుండా, ఏమాత్రం. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతను మొత్తం అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటానికి ప్రధానమైన కారణం ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. ఎట్లా అని మీరు అడగచ్చు. ఒక దళిత యువకుణ్ణి తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తుంటే ఏ కారణం అంటే ఇతని రహస్యాలన్నీ ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి తెలుసు కాబట్టి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చిన వ్యక్తి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. అట్లా ఈ దళిత యువకుణ్ణి హతమార్చి ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఇచ్చి, వాళ్ళ ఆవిడికి ఇచ్చి, నీ మొగుణ్ణి చంపి తీసుకో బాడీ తీసుకో అని చెప్పి అన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తన ప్రచార బస్సులో వేసుకొని తిరిగాడు, కార్లలో ఎక్కించుకొని తిరిగాడు, పోలీసుల చేత గన్ సాల్యూట్ ఇప్పించాడు. ఇదంతా చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం కలిగింది. అటువంటి వ్యక్తి అనంతబాబు. ఈ అనంతబాబుని ఇప్పుడు తనకు ఘోర పరాభవం చేశారు ప్రజలు. ఎందుకు అంటే ఈ అనంతబాబు, అందులో ప్రధాన కారణం ఈ అనంతబాబు చేసిన చర్యలు. అనంతబాబుని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం. అతను చేసిన అక్రమాలు, అన్యాయాలు అన్నిటినీ కూడా చట్టపరంగా ప్రొటెక్షన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అధికారం పోయింది కదా, పోయింది కూడా అనంతబాబు లాంటి క్యారెక్టర్లని పక్కన పెట్టుకోవటం వల్ల అనే ఒక బుద్ధి జ్ఞానం తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది, అతని ఎమ్మెల్సీని రద్దు చేయాల్సింది. కానీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసినప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అతని ఎమ్మెల్సీని క్యాన్సిల్ చేయలేదు, అతని ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు, అతన్ని పార్టీ పదవుల నుంచి తీయలేదు. అంటే ఏంటి? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుని జగన్మోహన్ రెడ్డి చేయించినట్టుగా అనుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈ రోజున ఒక మహిళతోటి అసభ్యంగా, అసహ్యకరంగా, సభ్య సమాజంలో మనం చెప్పుకోలేని రీతిలో దారుణమైన ప్రవర్తన చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంకా కాపాడుతూనే ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? అనంతబాబు చేసే దొంగ వ్యాపారంలో నీకు సంబంధం లేకపోతే
ఇప్పటికైనా అనంతబాబు మీద చర్య తీసుకోవాలి. ఎమ్మెల్సీకి రాజీనామా చేయమని చెప్పు, అరెస్ట్ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి. అనంతబాబు చేసే మొత్తం ఈ గంజాయి స్మగ్లింగు వీటిలో నీకు కూడా పాత్ర ఉందా? ఎందుకు అతని మీద నువ్వు యాక్షన్ తీసుకోలేదు? ఈ రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నువ్వు యాక్షన్ తీసుకోమని ఎందుకు డిమాండ్ చేయవు? అందుకని జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న ఈ లంపెన్ ఎలిమెంట్స్ అందరూ కూడా వీళ్ళందరినీ కూడా ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా చేయాలి. అంటే అనంతబాబు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా అంటే వీళ్ళని చూసుకొని, ఈ నాయకులను చూసుకొని అతను ఎగిరెగిరి పడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అంటే ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని, సంఘ వ్యతిరేక శక్తుల్ని, ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని, ఇటువంటి అసభ్య అశ్లీలకర శక్తుల్ని సమాజం నుంచి ఏరేయాల్సిన అవసరం కనపడుతున్నది. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి మనకు తెలిసిందే. ఒక దళిత మహిళని ఎప్పటి నుంచో వేధిస్తూ ఒక బిడ్డను కనిన తర్వాత ఆ మహిళని బయటికి వచ్చి ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేకుండా దాదాపు 28 కెమెరాలు పెట్టడమే కాకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ జీపీఆర్ సిస్టమ్ పెట్టి తను ఎవరితో మాట్లాడి కూడా చేస్తూ ఒక దళిత మహిళని ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి తెలుసు. ఇలా ఎంతోమంది మహిళల గురించి ఎంతోమంది వేదన పడుతున్నారు. అయితే ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇవాళతోటి దానికి ఒక ముగింపు పలికారేమో, అంటే ఈ అనంతబాబు వల్ల. ఇందాక వారు చెప్పినట్టుగా అనంతబాబు అన్నవాడు మొన్నటి వరకు ఏం మాట్లాడాడు, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని బెదిరించేవాడు. అతను మొత్తం మీరు గత చరిత్ర తీసుకుంటే అతను గిరిజనుల మీద ఎట్లాంటి అకృత్యాలు చేశాడు, అంటే మహిళల మీద. ఆ తర్వాత మీకు గుర్తుంటే కొత్తపల్లి గీత ఆవిడ విషయంలో ఎట్లా అతను బిహేవ్ చేశాడు. తర్వాత రంగురాళ్ల విషయంలో అతను అంటే అక్రమంగా అతను వ్యాపారాలు చేశాడని అతని మీద కేసులు ఉన్నాయి చాలా. ఇవి కాకుండా ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇవాళ ఏ వీడియో అయితే బయటకు వచ్చిందో అది అసలు ఎంత అసభ్యంగా ఎంత జుగుప్సాకరంగా ఉందంటేనండి. అంటే ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి మనకి ఈ అంశం తెలిసింది. కానీ అతను ఎంతమంది దళిత మహిళల్ని ఏం చేశాడు, వాళ్ళు చెప్పుకోలేని రీతిలో వాళ్ళు బాధపడ్డారా? ఇవాళ ఆవిడ రాగలిగారు అంటే బికాజ్ ఆఫ్ తెలుగుదేశం కూటమి వచ్చినందువల్ల. అది మనం ఆలోచించాలి. అంటే నిన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా నోరు విప్పలేకపోయింది. అంటే ఒక దళిత మహిళ కావచ్చు, ఒక గిరిజన మహిళ కావచ్చు, అంటే ఎంతమంది మహిళల మీద ఎన్ని అకృత్యాలు చేశాడు. ముందు ఆ చిట్టా కూడా బయటకు తీసి అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలంటేనండి, వాళ్ళ మర్మాంగాలు కోయడమే కాదు, వాళ్ళని నిజంగా నడి రోడ్డు మీద కాల్ చేస్తే కానీ ఎవరికి బుద్ధి రాదండి. ఇతను ఈవెన్ మీకు 2014లో ఎన్నికల్లో కూడా నేను కొండకాపు అంటే షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పుకొని అప్లికేషన్ వేస్తే అప్పుడు 6వ ప్రతివాదిగా ఉన్న అతను నిరూపిస్తే అప్పుడు ఇతను విత్డ్రా చేసుకుని ఇంకొక లేడీ అందులో అంటే అతని తరఫున ఆవిడ అప్లికేషన్ వేసింది. వేశాక ఆవిడ లెటర్ హెడ్ కూడా ఆవిడ సంతకాలు చేశాడు, ఫోర్జరీ చేశాడని కూడా అతని మీద ఉంది. ఆ తర్వాత అతను వైసీపీలోకి వచ్చాడు, ఎందుకంటే ఆవిడ తెలుగుదేశానికి వెళ్ళిపోయాక. ఇలాంటి ఎవరు ఈ అనంతబాబుని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మంచివాడు అని చెప్పడం అనేది ఈరోజు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. అంటే నువ్వు చెప్పిన మంచి వాళ్ళందరూ ఇలా మీరు చెప్పిన మంచి వాళ్ళందరూ ఇలా లైంగిక వేధింపులకు గురి చేస్తారా మహిళల్ని? అంటే మీరు చూసి ఆనందిస్తున్నారా? ఇందులో మీ పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ మహిళలు అడుగుతున్నారు ఆయన్ని. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇందులో పాత్ర జగన్మోహన్ రెడ్డిది కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క అంశాన్ని ఆయనకు కూడా లింక్ చేసి ఆయనకు కూడా శిక్ష వేయాలండి. ఎందుకు వేయాలి అంటే ఇప్పుడు ఒక విజయసాయిరెడ్డి కేసు చూసాం మనం, ఒక ద్వారంపూడి కేసు చూసాం, అంతకుముందు గోరంట్ల మాధవ్ గారిది వారు చెప్పినట్టుగా అది దువ్వాడ శ్రీనివాస్ని ఇవాళ ఆయన ఎమ్మెల్సీగా తీసేయగలిగాడా? ఎవరినైనా ఆయన తీయగలిగాడా? ఇవాళ పార్టీని సస్పెండ్ చేశాడు ఆయన. అంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళేనా? వాళ్ళని నువ్వు మంచివాళ్ళు, అమాయకులు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అంతంత మాత్రం అని అంటావు, సౌమ్యులు, ఇలాంటి మాటలు వాడతావా నువ్వు? అంటే నువ్వు ఎలాంటి వాడివి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద కూడా అందరికీ అనుమానం వస్తుంది. ఈరోజు తెలుగుదేశం కూటమి రాబట్టి ఆవిడ ధైర్యంగా ఆవిడ కంప్లైంట్ చేయగలిగింది. మనం ఇలాగ ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని మనం ఇవాళ కోరుకుంటున్నామండి మన లియో న్యూస్ తరఫున.
మీరందరూ ధైర్యంగా ముందుకు రండి, మీ 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 ప్రాంతాల్లో ఉండే పోలీసుల దగ్గరికి వెళ్ళి, మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, లేదు వంగల్పూడి అనిత గారి దగ్గరికి వెళ్ళండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి అని మనం కోరుతున్నాం. అయితే దాదాపు 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్న సంగతి నేషనల్ కేంద్రమే బయటపెట్టింది. అయితే ఇలాంటి టైంలో మీరు గతంలో ఎప్పటి నుంచో మీరు జర్నలిజంలో ఉన్నారు, చాలా ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ జర్నలిజంలో ఉన్నారు. మీరు గతంలో చూసుకుంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఇలాగ జరిగిందా, ఇలాంటివి ఎప్పుడైనా సరే మీ అనుభవాలలో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇంత దరిద్రమైన పార్టీని, ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని నేనైతే చూడలేదు. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన, దీని మీద మొత్తం ఒక బుక్ రాస్తే కనీసం ఒక 5 లక్షల పేజీల బుక్ అవుతుంది. ఒక 100 వాల్యూమ్స్ వేయాలి. అన్ని అరాచకాలు, అన్ని అకృత్యాలు, ఏదైతే చేయకూడదో, ఏదైతే సభ్య సమాజం హర్షించదో ఆ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో 5 సంవత్సరాల కాలంలో జరిగినాయి. 1 కాదు 2 కాదు, అన్నీ. ఇప్పుడు మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మీరు చెప్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి పబ్లిక్లోకి వచ్చి లాము దోము అని చెప్పి మాట్లాడతాడు. పబ్లిక్లో అసలు మత్స్యకారులని, అక్కడ వాళ్ళని అందరిని అవమానిస్తాడు. అందరిని అవమానించిన వ్యక్తి. మొత్తం కాపు కులస్తులను అయితే వెంటబడి కొట్టించాడు. అటువంటి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడి ఎందుకు వీళ్ళందరికీ ఏంటి, ఈ అనంతబాబుకి కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ కూడా ఏంటి, డబ్బు మదం, అక్రమంగా సంపాదించుకున్న డబ్బు మదం. ఈ ధన బలంతో, ఈ మదంతో వీళ్ళు ఈ విధంగా సమాజాన్ని అసలు మొత్తం భ్రష్టుత్వం చేయిస్తున్నారు. వాళ్ళకి అసలు పక్కన వాడు ఏమనుకుంటాడు అనే స్పృహ కూడా లేదు వీళ్ళకి. ఇప్పుడు మీకు అనంతబాబు గురించి చెప్పినా, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి చెప్పినా, లేకపోతే మీరు ఇంక ఎవరి ఉదాహరణ తీసుకున్నా కానీ 5 సంవత్సరాల కాలంలో 2 నుంచి 5,000 కోట్ల రూపాయలు సంపాదించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అసలు ఇంత సిగ్గు ఎగ్గు లేకుండా పేదల మీద పడి దోచుకొని, వాళ్ళ ధన మాన ప్రాణాలని దోచుకొని సంపాదించిన డబ్బులే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ఆయన కొడుకు మిథున్ రెడ్డి, ఎంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు వాళ్ళ చుట్టూతే తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారండి? దొంగల చుట్టూ దొంగలే తిరుగుతారు. ఎర్రచందనం స్మగ్లర్లు మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మీరు సహాయం చేస్తారు కాబట్టి తిరుగుతున్నారు, అంతేనా? ఈ ఎమ్మెల్సీ అనంతబాబు, మీకు అనంతబాబు గురించి మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగానే ఆ మద్యం తాగి కొంతమంది చనిపోయిన విషయం, అందులోనే అనంతబాబు ప్రమేయం ఉన్నది అనే విషయం బయటకు వచ్చింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి శిక్షించినట్టయితే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ జరిగి ఉండేది కాదు. నేను ఎందుకు ఇంత ఆవేదనగా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తివి, ఒక నేరాన్ని నువ్వు ఆపితే ఇంకొక నేరం జరగకుండా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అనంతబాబు మీద ఎటువంటి చర్య తీసుకోకపోగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ, అతను ఆ దొంగ మద్యం విషయంలో అసలు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అవన్నీ వాళ్ళు ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయి చచ్చిపోయారని ఇటువంటివి చెప్పటంతో అనంతబాబు లాంటి వ్యక్తికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ ఎంతవరకు పోయిందంటే ఇంతవరకు వచ్చింది. అంటే దీనికి మొత్తం ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఉన్నట్టయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, మోర్ దాన్ దట్ సంపాదించుకున్నాడు, వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా నీకు 1,00,000 కోట్ల కన్నా ఒక మనిషికి ఎందుకండి? అంటే మనకంటే వేలు కూడా లేవు, అది వేరే విషయం. ఈ 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి ఇంకా నేరస్తుల్ని ప్రోత్సహించడం, ఇంకా వాళ్ళతోటి నేరాలు చేయించడం,
మీరు చెప్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం స్మగ్లింగ్, మీరు చెప్తున్న అనంతబాబు ఈ మొత్తం గంజాయిలు గింజాయిలు వ్యవహారాలు. కూడా గంజాయిలో ఉన్నాడు సార్. అదే చెప్తున్నా అదే చెప్తున్నా ఈ గంజాయి కేసులు, ఈ ఎర్రచందనం కేసులు, ఈ రౌడీల్ని దుర్మార్గుల్ని సంఘ విద్రోహ శక్తుల్ని వెనకేసుకొని మా వాళ్ళకి రెడ్ బుక్ చూపిస్తున్నారు, మా వాళ్ళకి రెడ్ బుక్ చూపిస్తున్నారు, రెడ్ బుక్ చూపిస్తే మా వాళ్ళు భయపడిపోతున్నారు అని చెప్తాడు జగన్మోహన్. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి భయపడుతున్నారు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసావు కాబట్టి భయపడుతున్నావు, నువ్వు దళితుల ప్రాణాలు తీసావు కాబట్టి భయపడుతున్నావు, నువ్వు దళితుల భూములు ఆక్యుపై చేసావు కాబట్టి భయపడుతున్నావు, నువ్వు బియ్యం స్మగ్లింగ్ చేసావు కాబట్టి భయపడుతున్నావు. నీకెందుకు రెడ్ బుక్ చూస్తే నీకెందుకు భయం? నువ్వు నిజాయితీగా పరిపాలించి ఉన్నట్టయితే నీకు రెడ్ బుక్ చూసినా బ్లూ బుక్ చూసినా ఏ రంగు బుక్ చూస్తే నీకెందుకు? నేరాలు చేసి ఘోరాలు చేసి అన్యాయాలు చేసి పేదవాళ్ళ పొట్టగొట్టి ఈ రోజున వచ్చి మొత్తం అంతా రెడ్ బుక్ చూపిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ చూపిస్తున్నారు. చూడు, నువ్వు ఛాలెంజ్ చేయి జగన్మోహన్ రెడ్డి, రెడ్ బుక్లో ఏముంటుంది ఇంప్లిమెంట్ చేయండి, మేము ఫేస్ చేస్తామని ఛాలెంజ్ చేయి. ఆ రెడ్ బుక్ని చూసి భయపడతాడు. అంటే ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చూస్తే చేయిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంత భయం పుడుతున్నది అన్న క్వశ్చన్ మనలో ఉద్భవిస్తుందా ఉద్భవించదా? కరెక్ట్. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సరే వైసీపీలో సంబంధించినటువంటి ఒక గోరంట్ల మాధవ్ కానీ, లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ, దువ్వాడ శ్రీనివాస్ కానీ, లేదా ఇప్పుడు వచ్చే అనంతబాబు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అశ్లీలమైన చిత్రాలన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సరే వీళ్ళని తీసి కొద్దిసేపు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలన్నా కరెక్ట్గా ఉన్నారా అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే మహిళలుగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఒక పక్కన రోజా చూసుకుంటే అసలుకి అవును నాకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చింది, ఎవరితో ఏ రకంగా. జగన్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ దరిద్రానికి మళ్ళీ వాళ్ళని కూడా తెచ్చి కలపటం ఎందుకు? అందుకని మహిళల గురించి కాకుండా అంటే మనం అనంతబాబు గురించి, ఎందుకంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. అవును, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళలను కూడా అనుకోకూడదు అన్నట్టు మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మహిళలకి వీళ్ళకి ఇంత రకాలైనటువంటి ఒక అన్యాయం జరుగుతూ వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీని ఎలా నడిపారంటే ఖచ్చితంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు డబ్బు ఒకటే ప్రధానంగా వాళ్ళు నడిపారు, చేయించారు, అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఎటువంటి ఒక ప్రతిపక్ష హోదాలో కూడా లేరు వాళ్ళు. ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చి ఏమంటున్నాడంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, దానికన్నా ఎక్కువ కేసులు వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇలాంటి కేసులే బయటపడుతున్నాయి. దీని మీద జగన్ మాట్లాడాలంటే ఏం మాట్లాడతాడు? మీలాంటి వాళ్ళు ఏమైనా అడిగితే ఏం అడుగుతారు? జగన్ గారిని డైరెక్ట్ క్వశ్చన్ అడగాలంటే మీరు ఏం అడుగుతారు? జగన్ని క్వశ్చన్ అడగటం అంటే జగన్ ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది జగనే. మొత్తం అనంతబాబుని కాపాడింది ఎవరు? మామూలు 6వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అదేంటంటే భలే క్వశ్చన్ వేశారండి, మాకు తెలుసు కదా జగనే అందరిని కాపాడుతున్నాడండి అంటాడు. మీకు ఎవరిని అడిగినా కానీ ఈ నేరం వెనక ఎవరున్నారు అంటే ఇంకెవరు ఉంటారండి, ఆ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు అంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి పైగా జగన్మోహన్ రెడ్డి వచ్చి మామూలుగా ప్రతి చోటకి వచ్చేసి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద, లేకపోతే లోకేష్ మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడంటే భయం, తనని అరెస్ట్ చేస్తారేమోనన్న భయం. ఆ భయంతో అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఎదురుదాడి చేస్తున్నాడు. ఎదురుదాడి చేసి తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని అడ్డుకోవాలి అని చూస్తున్నాడు. తను ఇప్పుడు చేస్తున్న ప్రచారం అంతా కూడా ఆ డైరెక్షన్లోనే జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఈ జరుగుతున్న నేరాలకి అంటే వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్న నేరాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతను సమాధానం చెప్పకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీళ్ళందరూ కూడా చట్ట పరిధిలో ఇరుక్కోక తప్పదు. ప్రజలకైతే అర్థమైపోయింది. ఈ రోజున ఇంకా అనంతబాబుని చూస్తే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చూస్తే, జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఇంకా కొంతమందికి భయం పుడుతూనే ఉంది. ఆ భయాన్ని దూరం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది.
అయితే మహిళల పట్ల వైసీపీ నేతలు బయట ఉన్నటువంటి యొక్క ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సంగతి తీసి పక్కన పెడితే వాళ్ళ సొంత కుటుంబంలోనే ఎలాంటి చర్యలు జరిగాయో మన అందరికీ తెలిసిందే. ఒక నేతను తీసుకుంటే ఎవరైతే మన ముద్రగడ పద్మనాభం గారు చూసుకుంటే కూతుర్ని ప్రాపర్టీ కింద లెక్క ఇవ్వడం జరిగింది. ఇంకో పక్కన దువ్వాడ శ్రీనివాస్ గారు చూసుకుంటే దువ్వాడ వాణి గారిని పక్కన పెట్టి దివ్యల మాధురి గారితో ఏం జరుగుతుందో చూస్తాం. అసలు మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్నటువంటి యొక్క ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఏమండి, ఈ కుటుంబ పెద్ద సవ్యంగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, తల్లిని ఏం చేశాడు? మొన్న షర్మిలే చెప్పారు, మా అమ్మని కొట్టి పంపించాడు బయటకని. ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటే పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అనేది ఆ ఒక్క మాటతో తేలిపోయింది. షర్మిలను ఏం చేశాడు? ఆయన సొంత చెల్లిని బయటికి పంపించాడు. పోనీ మన రాఖీ పండగ రోజైనా పోన్లే విభేదాలు పక్కకు పెడదాం, రాఖీ కట్టు అని అడిగాడా వచ్చి? సునీత విషయంలో ఏం చేశాడు? ఇప్పుడు తన కుటుంబంలోనే సవ్యంగా లేనప్పుడు ఆడవాళ్ళ విషయంలో ఇంకా బయట ఆయన దగ్గర ఉండే మంత్రులు కావచ్చు, అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మాజీ అందరూ కూడా ఆయన అధికారులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా అని అధికారి ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి పార్టీ నేత ఎలా ఉన్నాడో వాళ్ళు అలాగే ఉన్నారు. దీనన్నింటికి ఏం చేయాలంటే వీళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టండి. తెలుగుదేశం కూటమిని మనం అడిగేది అది. ఆర్థిక మూలాల మీద దెబ్బ పడితే ఒక్కొక్కడికి వాళ్ళ కొవ్వు దిగి, వాళ్ళకుండే పొగరు దిగి అప్పుడు రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళు నడి రోడ్డు మీద నిల్చోబెట్టాక అప్పుడు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఒక్కొక్కడిని అరెస్ట్ చేయాలి, మామూలుగా చేయకూడదండి. నడి రోడ్డు మీద ఊరేగించి తీసుకెళ్ళాలి. ఎవడైతే మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించాడో, 5 సంవత్సరాలు వాళ్ళని మానసికంగా శారీరకంగా వేధించారో వీళ్ళందరూ, అంతకు మించి వాళ్ళు ప్రజల చేత వాళ్ళు రాళ్ల దెబ్బలు తింటారో ఏ దెబ్బలు తింటారో తినాలండి. వాళ్ళకి అది అనుభవంలోకి రావాలి. అది మనం అడుగుతున్న తీర్పు. అయితే చూసుకుంటే ఓన్లీ పల్లెటూర్లే కాదు, పట్టణాలు కాదు, ఆఖరికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలామంది వైసీపీతో బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఇప్పుడు చాలా వరకు లెక్కలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు వైసీపీకి సంబంధించి ఇంకా ఎక్కువ అరాచకాలు ముందు రోజుల్లో రాబోతున్నాయి, ఇవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. నిజంగా అంత భయంకరమైనటువంటి ఒక ఇబ్బందులు పడ్డ తర్వాత కూడా మహిళలు ఎందుకు బయటికి రాలేదు అంటే వీళ్ళ వెనకున్నటువంటి డబ్బు మతం కావచ్చు, రౌడీజం కావచ్చు, ఇవే కారణం అనుకోవచ్చా? ముందున్నటువంటి ఫ్యూచర్లో చాలామంది బయటికి రాబోతున్నారా అంటే మీరేం చెప్తారు? ఇప్పటికే చాలామంది వస్తున్నారు. ఇప్పటికే ఏంటి అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో భయం అనేది కొంచెం తొలగిపోయింది, పక్కకు తొలగిపోయింది. ఇంకా కొంతమంది ఈ వీళ్ళ రౌడీయిజానికి, ఇందాక డాక్టర్ దుర్గ గారు చెప్పినట్టు వీళ్ళ ధన బలానికి కొంతమంది భయపడుతున్నారు, ఇంకా భయపడుతున్నారు. ఈ ధన బలం వీళ్ళ దగ్గర చాలా ఉంది, డబ్బులు పాపపు సొమ్ము చాలా ఉన్నది. క్రమ మార్గాల ద్వారా సంపాదించుకున్న సొమ్మే. వీళ్ళేదో కష్టపడి పొలంలో వరిధాన్యం పండించి, లేకపోతే కాయ కష్టం చేసి, ఒక మూటలు మోసి, లేకపోతే ఒక ఆటో నడిపి సంపాదించింది కదా ఉద్యోగం చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి. వీళ్ళంతా కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి, గంజాయి స్మగ్లింగ్ చేసి, పీడిఎస్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి సంపాదించిన సంపదే కదా. అందుకని ఈ ధనం మదాన్ని అణచాలి. ఈ ధన మదాన్ని అణిస్తే, ఇందాక డాక్టర్ దుర్గ గారు చెప్పినట్టు, ఇప్పుడు వీళ్ళకి అంతకు ముందర మీకు ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత ఇదే అడిగారు. వీళ్ళ చేతిలో డబ్బు చాలా ఉందండి, ఇప్పుడు వీళ్ళకి రాజ్యాధికారం కూడా ఉంది, దయచేసి రాజ్యాధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేయండి, మా అన్న పార్టీకి ఓటేయమాకండి అని ఆమె ప్రజలను అడిగింది. ప్రజలు అదే తీర్పు చెప్పారు. ఇప్పుడు మన ప్యానలిస్ట్ దుర్గ గారు చెప్పినట్టు వీళ్ళ ధన మదం కూడా వీళ్ళని అణిచివేస్తే, ధన బలం కూడా వీళ్ళకి లేకుండా చేస్తే, అంటే అంత అక్రమ సంపాదనే కదా, ఎన్ని వేల కోట్లండి దోచేశారు కదా మొత్తం అన్నీ. ఈ అక్రమ సంపాదన అంతా గనక దీనికి చెక్కు పెట్టగలిగితే వీళ్ళు అప్పుడు సమాజంలో వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి తెలుస్తుంది. అట్లా తెలియచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికైతే ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పవచ్చు. అయితే ఢిల్లీ వేదికగా కొవ్వూరు లక్ష్మి అనే ఆవిడ ఏదైతే ఉందో
మాజీ హోమ్ మినిస్టర్ చేసినటువంటి యొక్క అకృత్యాలన్నీ కూడా బయటపడటం జరిగింది. ఆఖరికి 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక ఆడపిల్లల్ని కూడా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు అన్నీ ఇచ్చి అలవాటు చేసి వాళ్ళని చాలా రకాలైనటువంటి యొక్క అనవసరమైనటువంటి యొక్క లైంగికంగా వేధిస్తున్నారు, వాళ్ళని అలాంటి పనుల్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్పారు. నిజంగా ఇంత దరిద్రమైనటువంటి ఒక పరిస్థితులు బయట పడాలి అంటే మీ యొక్క జర్నలిస్టులుగా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాటి మీద ఉపేక్షించకూడదు. ఇప్పటికే అన్ని భూ ఆక్రమణల కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేసిన దుష్కృత్యాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన కుంభకోణాలు, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన కుంభకోణాలు వస్తున్నాయి. ఈ రాజకీయ నాయకులు చేసిన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా అంటే బయటికి తీయటం అంత చిన్న విషయమేం కాదు, కానీ బట్ కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. అయితే ఢిల్లీ వేదికగా ఆవిడ ఏకలవ్య శపథం చేసింది. సాధారణంగా మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం, కానీ ఎవరికి మొరపెట్టినా సరే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీ వేదికకి వెళ్ళి ఏకలవ్య శపథం చేస్తూ తన బొటను వెళ్ళి నరుక్కుంది. అసలుకి ఈ యొక్క స్థితిని ఎలా చూడాలి, అప్పుడున్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు. నిజంగా ఆ రోజు ఏకలవ్య శబ్దం చేసినప్పుడు ఆ పరిస్థితిని మీరు ఎలా చూస్తారంటారు? ఇప్పుడు మీరు అన్నారు పాఠశాలల్లో ఇలా జరిగింది, కళాశాలల్లో ఇలా అంటే గంజాయి అలవాటు చేశారని. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి ప్రతి పాఠశాలలోనూ చెక్ చేయాలండి. చెక్ చేసి ఎవరైతే వీటికి బానిసలు అయ్యారో ఇప్పుడు ఇలాంటి పిల్లల కోసం డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టి వాళ్ళని ముందు అలవాటు మాన్పించాలి వాళ్ళకి. తర్వాత వీళ్ళ ద్వారా అసలు వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఎందుకంటే ఇప్పుడు అనిత గారు చేయాల్సిన పని అదే మొట్టమొదట. అది చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే గంజాయి ఒక కూరగాయల్లాగా తోపుడు బళ్ళ మీద ఎప్పుడైతే అమ్మారో అంటే అప్పుడు అది ఏ స్థితికి వెళ్ళింది, ఎంతెంత పంటలు పండిస్తున్నారు ఒక్కొక్కళ్ళు పెరళ్లలో, ఏదో కాయగూరల మొక్కలు పండించినట్టు. సో ఈ పిల్లలకి ముందు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. తర్వాత ఈ లక్ష్మి గారు చేసింది చాలా చిన్న విషయం కాదు. కాబట్టి ఇప్పుడు లక్ష్మి గారిని కూడా అంటే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఆవిడని పిలిపించి, ఈవెన్ మంగళపూడి అనిత గారు కూడా ఆవిడ ఏంటి అసలు ఆవిడ చూసింది ఏంటి, ఆవిడ చేసింది ఏంటి, ఆవిడకి కూడా ఒక అంటే ఈ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఆవిడని కూడా అందులో చేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ వేదన చూసాం మనం, ఆవిడ అంతా చాలా దగ్గరుండి చూశారు కాబట్టి ఇలాంటి వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తారు. కాబట్టి లక్ష్మి గారికి తగిన గుర్తింపు ఇచ్చి ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి అందులో లక్ష్మి గారికి కూడా సభ్యత్వం ఇచ్చి ఆవిడని కూడా ఆవిడ సలహాలు సూచనలు తీసుకుంటూ మొత్తం రాష్ట్రంలో ఉండే పాఠశాలల విద్యార్థులు కావచ్చు, కళాశాల విద్యార్థులు కావచ్చు, అందరి మీద కూడా ఒక నిఘా పెట్టించి పిల్లల్ని ముందు బయటపడేసి వీళ్ళ వెనకాల ఎవరున్నారో వాళ్ళని పట్టుకుంటే ముందు సగం రాష్ట్రం బాగుపడుతుందండి. తర్వాత రాజకీయ నాయకులు అంటే వైసీపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా వాళ్ళ మీద ప్రేమలు పెట్టుకుని వాళ్ళు ఏదో మంచి వాళ్ళు అనుకుంటే మాత్రం అది హర్షణీయం కాదు, అంతే మనం చెప్తాం. అయితే ఒకప్పుడు గోరంట్ల మాధవ్ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక అకృత్యాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ఏదైతే బయటకు వస్తున్నాయో ఇలాంటి వాటి మీద మాత్రం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చర్యలన్నీ కూడా చాలా నిస్సిగ్గుగా ఉంది. దీనిపైన నిజంగా ఇక్కడితో ఒక ఫుల్ స్టాప్ పడబోతుందా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏం చెప్తారు? పెట్టాలండి, ఫుల్ స్టాప్ పెట్టాలి. సమయం పడుతుంది, కొంచెం టైం పట్టచ్చు, బట్ కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా వ్యవహరించి వీళ్ళందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉందండి. సో చూద్దామండి. ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఒక్కొక్కరు నేతకు సంబంధించినటువంటి ఒక అశ్లీల దృశ్యాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా వీటికి ఒక చెక్ అయితే పడాలి. దీని మీద అయితే కూటమి ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకుంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది.